దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. యాకోబు పత్రిక 5వ అధ్యాయాన్ని మనం రాత్రి కూడా కొన్ని విషయాలు చూసాం. ఇంకా కొన్ని విషయాలు ఈ పూట చూసే ప్రయత్నం చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి ఏమనుకోకుండా రాత్రి కోటానికి రాలేని వాళ్ళు ఒక్కసారి చేయెత్తుతారా? రాత్రిపూట కాయలు అవుతున్నారా మీరంతా? అవకాశం ఉన్న వాళ్ళందరూ శనివారం రాత్రి కూడా మందిరానికి రండి. నా కోసం కాదు, మీకోసం రండి. గాడ్ బ్లెస్ యూ. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు రాత్రి మనం చదువుకుందాం. యాకోబు విశ్వాసంతో మాట్లాడుతూ దేవుని నామమున విశ్వాసం ఉంచిన ప్రజలు ఎలా ఓపికతో సహనంతో తమ జీవితాన్ని కొనసాగించాలో ఆ 5 వచనాల్లో అక్కడ చాలా వివరంగా చెప్పాడు. రాత్రి మనం చూసాం కాబట్టి మరలా దాన్ని నేను కంటిన్యూ చేయట్లేదు. 12వ వచనం నుండి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. చెప్పండి అందరూ ఈ మాట. అవునంటే అవును, కాదంటే కాదు. ఇది మన మాట. దేవుని స్తోత్రం. అసలు ఒట్టు పెట్టుకునేది ఎప్పుడు చెప్పండి? ఎదుటోడు మన మాట నమ్మనప్పుడు, మన మీద మనకు నమ్మకం కలిగించలేనప్పుడు, మన మాట అంటే వాడికి నిజంగా నమ్మకం కలగనప్పుడు మనం అమ్మతోడు, అయ్యతోడు, నా తోడు, నీ తోడు, ఇది తోడు చెప్తాము మనం. యేసు రక్తమే జయం. బైబిల్ చాలా స్పష్టంగా ఈ మాట చెప్తుంది. మనం ఎన్నడూ ఒట్లు పెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఒట్టు పెట్టుకోవటం అనేది వాక్యానుసారమైన విధానం కాదు. ఒకవేళ మీ మాట మనుషులు నమ్మట్లేదా, వాళ్ళ ఇష్టం. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు 10 సార్లు డబ్బులు తీసుకుని 10 సార్లు ఎగ్గొట్టావు అనుకోండి, 11వ సారి డబ్బులు ఇస్తాడా? అప్పుడు ఏం చెప్తావు నువ్వు? పరిస్థితులు ఈసారి మాత్రం చేస్తా అని చెప్తావు. ఎందుకని? అవసరం అట్టండి. అవసరం కాబట్టి అడుగుతున్నారు. అయితే మరి అవసరం తీరాక ఏం చేయాలి? మాట పోషించుకోవటం అనేది క్రైస్తవులు నేర్చుకోవాలి. ఒక్కసారి మీ నోటంటే మాట బయటకు వచ్చిందంటే అది నిశ్చయంగా మీరు నెరవేర్చాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడని గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? పాస్ట్ గారు వింటున్నాడని గుర్తుపెట్టుకుంటే కంగారు పడతారు మీరు. పాస్ట్ గారు ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా. భర్త వింటున్నాడని తెలిస్తే చెప్పండి, ఇక రకరకాలుగా ఉంటాయి. కానీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మన నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుడే వింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది. మీలో చాలా మందికి డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టడం తెలుసు, మంచి అలవాటు, అది తప్పు లేదు. కానీ ఆచితూచి మాట్లాడడం తెలుసా? జాగ్రత్తగా మాట్లాడడం. ప్రతి మాట 1,00,000 రూపాయలు అనుకుని మీరు మాట్లాడాలి. కొద్దిమంది ఊరకే వదిలేస్తారు మాటలు, అటు బారుడు ఇటు బారుడు వదిలేస్తూ ఉంటారు. అలాంటి వారు దేవుని దగ్గర చాలా దోషులుగా నిలబడాల్సి వస్తుంది. అర్థమవుతుందా? కొద్దిమంది అత్తమామల దగ్గర బడాయి మాటలు చెప్తూ ఉంటారు. అమ్మో మా అల్లుడు చూసావు ఎన్ని మాటలు చెప్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, బడాయి మాటలు చెప్పేవాడు బడాయి మాటలుగానే జనాలు లెక్క పెడతారు తప్ప యథార్థవంతుడిని యథార్థవంతుడిగానే లెక్క పెడతారు.
ఎందుకు అంత అవసరం? బడాయి మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఏమని? మనం ఎందాడు చదువుకున్నాం ఈ కీర్తనలో, 125 కీర్తనలో యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని గురించి మాట్లాడుతూ అక్కడ కిందకు వచ్చేసరికి నీతిమంతులు అంటాడు 3వ వచనంలో. 4వ వచనంలోకి వచ్చేసరికి మంచివారు అంటాడు. అదే వచనంలో యథార్థ హృదయులు అంటాడు. దేవుని అంటే నమ్మిక విశ్వాసం ఉన్నవాడు యథార్థ హృదయం కలిగి ఉంటాడు. ఇప్పుడు మీ చరిత్ర నాకేం తెలుసు? అంతేగా, మీరు చెప్పింది నేను నమ్ముతా. కానీ మీ చరిత్ర దేవునికి తెలుసు. నువ్వేం చేసావో, ఎట్ట చేసావో కదా. ఒక మనిషి తన గురించి తాను చెడుగా చెప్పుకోలేడు. అతడు చేసిన పొరపాటుగా మాట్లాడలేడు. ఇది నేను ఇలా చేశాను పొరపాటు అని చెప్పుకోలేడు. కానీ చెప్పుకోవటం దేవుడు అంటే విశ్వాసం కలిగిన వాడు ఒక్కడి వల్ల మాత్రమే అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సౌలు దగ్గర దావీదు అంటాడు, నేను చచ్చిన కుక్క వంటి వాడను కదా, మిన్నల్లిని కదా, ఏ పాటి వాణిని నువ్వు తరుముచున్నావు అంటాడు. తన గురించి తాను నేను నీ దాసుడని అంటాడు. డాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరు. డప్పాలు చెప్పేవాళ్ళు దేవుని దగ్గర వారి మాటలు సాగవు. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా మంది అనుకున్నారు ఇక్కడ మనం మాట్లాడి కదా, కొద్దిమంది చాలా తెలివిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అసలు ఎంత బాగా మాట్లాడతారంటే, ఎంత గొప్ప అధికారైనా ఊరికి కన్విన్స్ అయిపోతాడు అంతే. అంత బాగా మాట్లాడతారు. మాటకారితనం, నేర్పరితనం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నీ చమత్కారం మనుషుల దగ్గర సాగుద్దేమో కానీ దేవుని దగ్గర నీవు దోషిగా నిలబడాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వింటున్నాడనే మాట అబద్ధం కాదు. పాస్టర్ గారులు అంటే భయపెట్టడానికి చెప్తారండి. దేవుడు ఎక్కడ వింటాడు అనుకున్నారా? అట్లా అనుకోమాకండి. దేవుడు నిశ్చయంగా వింటున్నాడు. ఇది నిజం, అబద్ధం కాదు. అర్థమవుతుందా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో, ఎవరి దగ్గర ఏ తోళ్లు పెట్టావో, ఎవరి దగ్గర ఎన్ని ఒట్లు పెట్టావో అన్నీ దేవుడు వింటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు మీరు ఏం చేయాలి అంటే తీర్పు పాలు కాకుండానట్లు. మీరు అవునంటే అవును, కాదంటే, ఒకవేళ మీ మాట నమ్మట్లేదా, లీవ్ ఇట్ టు దెమ్. వాళ్ళకి వదిలేండి, మనం ఏం చేద్దాం? వాళ్ళని నమ్మించాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ నిజమే మాట్లాడండి. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ విషయాలు చెప్పాడు. అదే మాటని మరలా యాకోబు ఇక్కడ చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం నుండి చూడండి. అందరూ చూడాలి బైబిల్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33 నుండి, మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. గమనించండి, దేవుని చేసే మొక్కుబడులు కూడా కొద్దిమంది అబ్బో కష్టాలు ఉన్నప్పుడు పెద్ద మొక్కుబడి చేసేస్తారు. అయ్యా ప్రభా, ఈ కష్టం గట్టెక్కితే ఇక మొత్తం మీటింగ్ ఖర్చు అంతా నేనే పెట్టేసుకుంటాను అయ్యా 3 రోజుల మీటింగ్కి. సరే, నీకు సంగతి చూద్దామని దేవుడు గట్టెక్కిస్తాడు. గట్టెక్కిచ్చాక గుడ్లు తేలేస్తారు కొద్దిమంది. ఐదో కష్టాలు అన్నాను కానీ 3 రోజులు మీటింగ్ అంటే 3 లక్షలు అంట. ఏడున్నాయి ఇక్కడ? ఆయన అసలు మరీ ఎక్కువ చెప్తున్నాడు. 3 లక్షలు ఎప్పుడు అవ్వగానే ఈ సంవత్సరం నన్ను చూసి అంటున్నాడు. ఏసు రక్తమే. అందుకని మీరు చదవండి, ఈ మాట కూడా చదివిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21 నుండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనం నుండి. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కు కొనిన తరువాత ఆ మ్రొక్కుబడి చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మ్రొక్కు కొనని ఎడల
నీ యందు ఆ పాపము ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పింపవలెను. చూసారా? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం. వివేచింపక ప్రతిష్ఠితమనియు మ్రొక్కుకొనిన తర్వాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఊరియగును. ఈ రెండు మాటలు మీకు అర్థం అవుతుంది అనుకున్నాను కదా. మొక్కుకోవడం అలవాటు ఉందా మీకు? మొక్కుకోవటం, మొక్కుబళ్ళు లేవా అసలు మీకు? లోకంలో అలవాటే కదా మనకే. ఇదిగో నాయన దేవుడా వెళ్తున్నాను పలానా పని మీద, అంతా అయిపోతే వచ్చాక 100 కొబ్బరికాయలు కొట్టుకుంటాను, అది లోకంలో మనకి. మరి ఇక్కడ కూడా మొక్కుకునే అలవాటు ఉందా? ఉందే, మొక్కుకోవాలి, తప్పేమి లేదు దానిలో. అయితే దేవుడు నీ మొక్కుబడిని బట్టి చేస్తాడు అనుకో. మాకు నేను మొక్కుకున్నాను కాబట్టి, ఇదిగో 1,00,000 రూపాయలు అన్నాడు కాబట్టి దేవుడు చేశాడు కార్యం అనుకుంటే నువ్వు దేవుడిని సరిగ్గా అర్థం చేసుకోవట్లా. మనం మనుషులం కాబట్టి కృతజ్ఞతాభావంతో దేవుడు నాకు ఈ కార్యం చేస్తే నేను దేవునికి ఈ కార్యం చేస్తాను అనుకుంటాం. దాన్ని మొక్కుకోవడం అంటాం. దేవుని స్తోత్రం. ఈ దేవునితో ఒక ప్రమాణం, ఒక నిబంధన చేయడం, ఇది చేసిన తర్వాత ఆలోచన చేసి నిజమే కానీ ఒకడో మొక్కుకున్నాడంట బొమ్మ ముందు నుంచుని, అమ్మా నువ్వు గనక ఈ కార్యం గనక నెరవేరిస్తే అది చేస్తా ఇది చేస్తా అన్నా అంట. పక్కనుండి ఆవిడ కాలు దొక్కుతుందంట. ఏమయ్యో ఏంటయ్యా బాబు అంత పెద్ద పెద్ద మొక్కుబళ్ళు చేస్తా ఎట్ట చేస్తామని ఆడన్నంట. ఇగో అన్నంట అంటే అర్థమండి, ఊరకెళ్ళావే ముందు కార్యం జరగనే, ఇవన్నీ చేసేదే పెట్టేదా? ఒకవేళ అక్కడట్ట సాగుద్దామో కానీ ఈయన జీవం గల దేవుడు. ఈయనకి చెవులు పెట్టిన చెవులు కాదు, తయారు చేసిన చెవులు కాదు, అర్థమవుతున్న చెక్కిన కళ్ళు కాదు. ఈయన సజీవుడైన దేవుడు. ఆయన కన్నులు చూచే కన్నులు, ఆయన చెవులు వినే చెవులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీ మాటలన్నీ వింటాడు. నువ్వు మనసులో చేసుకున్నావేమో ప్రార్థన, ఎవరికి తెలియకుండా, అది కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు ఇక్కడ. వివేచింపక ప్రతిష్ఠితమనియు మొక్కుకొనిన తర్వాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఊరైపోతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, అప్రమాణము చేయొద్దు, ఏది పడితే అది మొక్కేసుకోవద్దు. ప్రభు 10th క్లాస్ పరీక్షలు రాత్రి మా అమ్మాయి పాస్ అయితే గనక అదిగో అట్ట చేద్దాం అనుకున్నాను కానీ పైరు రేటు రాలేదయ్యా. పైరు రేటు వస్తే చేద్దాం అనుకున్నామేంటి? చాలా సార్లు మనం ఏదో ఒక కారణంతో వాయిదా వేస్తాం. మనం ఎందాడు చదువుకున్నాం, మొక్కుకొనిన తర్వాత తడవు చేయకూడదు. ద్వితీయోపదేశకాండంలో చదువుకున్నాం. అసలు మొక్కుకోవద్దు. ఎవడు మొక్కుకోమన్నాడు నిన్ను? ఎందుకు మొక్కుంటావు నువ్వు? నీకున్న కష్టాన్ని బట్టి మొక్కుంటావు, నీకున్న బాధను బట్టి నువ్వు అలా అంటావు. కానీ అన్న తర్వాత ఏం చేయాలి? నువ్వు మాటను పోషించుకోవాలి. స్తోత్రం. క్రైస్తవులు అంటే వీళ్ళు మాటలు గారడీ చేసేవాళ్ళు అనే గనక సాక్ష్యం మనం పొందుకుంటే, కాజలో మీరు ఎన్ని రోజులు సువార్త చేసినా ఒక్కరు కూడా మందిరానికి రారు. క్రైస్తవులు అంటే మాటలు గారడీ చేస్తారు, ఎన్ని మాటలు చెప్తారో కానీ నిజంగా ఒక్కటి కూడా చెయ్యరేలో అనేది గనక మనం సాక్ష్యం గనక సంపాదించుకుంటే, ఎన్నిసార్లు మనం మైకులు పెట్టి సువార్త చేసుకుంటూ తిరిగినా ఒక్కరు కూడా ప్రభువుని తెలుసుకోవడానికి ఇష్టపడరు. అందుకనే మిమ్మును బట్టియే కదా నా నామం అన్ని జనుల మధ్యలో దూషించబడుతున్నది అన్నాడు.
కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే అప్రమాణము చేయకూడదు. ఒకవేళ చేస్తే ఖచ్చితంగా కొద్దిమందికి స్పృహలో ఉండి మాట్లాడరు కదా, స్పృహలో ఉండి మాట్లాడరు. కొద్దిమందిని పొగిడామనుకోండి, పొగిడితే బోళ్ళంత ఇచ్చేటట్టుగా చూస్తారు ఇక వాళ్ళు కదా. ఏదో అంటారు తెలుసు, తోటోడు తొడగోసుకుంటే అంట వీడేం కోసుకున్నాడంట, ఓరు నాయన ఆడు తొడగోసుకుంటే బతుకుతాడు, నువ్వు మెడగోసుకుంటే ఏమవుతా. కొద్దిమంది హెచ్చుకుపోయి కదా, పోయిన వారం ఫలానా ఆవిడ కూటంలో భోజనాలు ఇట్ట పెట్టింది, ఈ వారం మైండ్ పోవాలి ఇంకా అని కొద్దిమంది చెప్పండి. లేకపోయినా కదా, పులిని చూసి వాతలు ఎట్టుకుందంట, ఒకటి వాతం వచ్చి కొట్టుకుందంట. యేసు రక్తమే జయం. అట్లా చేయకూడదు అసలు. అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలియాలి. కాన్షియస్లో ఉండి మాట్లాడాలి. దేవునితో మాట్లాడినా మనుషులతో మాట్లాడినా స్పృహలో ఉండి మాట్లాడాలి. స్పృహలో లేదంటే మాట్లాడకూడదు. కొద్దిమంది ఏది పెడితే అది ప్రమాణం చేసేస్తారు. చేసేసి నేను ఎప్పుడు అన్నాను, నేను అసలు అనలా, నువ్వు పొరపాటు నిన్నావంటారు. ఎదుటోడిని అబద్ధికుడి కింద, ఎదుటోడిని చెవిటోడి కింద కట్టేస్తారు. ఒకవేళ నీ ఆటలన్నీ ఇక్కడ సాగుతాయేమో, ఒకరోజు తీర్పులో నిలబడాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో మనం చదువుతాం, నీ నోటి మాటను బట్టి నీవు తీర్పు పొందుకుంటావు. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదువు. కొద్దిమంది ప్రార్థనలో కూడా ఏది పెడితే అది మాట్లాడేస్తారు. ప్రభువా, ఎంత కష్టంలో ఉండి రాలేకపోయానన్నయ్యా, ఏం లేదు ఇంటికాడ పడుకున్నావు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నావు, జనాలందరికీ తెలియడం కోసం ఎంతో ఇబ్బంది పడిపోయాను, అందుకని రాలేకపోయాను అని చెప్తున్నావు. అందరి దృష్టిలో నువ్వేదో మంచి విశ్వాసం అని మార్కులు కొట్టేయడం కోసం. ఎందుకు అసలు చెప్పండి? మనుషులు వేసే మార్కులు నీకు దేనికి ఉపయోగపడతాయి? మీరందరూ నన్ను మంచి పాస్ట్ గారు అన్నంత మాత్రం నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకున్నారా? దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడా? మాట్లాడట్లా మీరు అసలు. ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కష్టంగా ఉంది అయ్యగారు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చెప్పరు కానీ ఉంది కొంతమందికి. కళ్ళు మూతలు పడిపోతున్నాయి, కాళ్ళు లాగేస్తున్నాయి, కాయ ఏమైపోయిందని ఆలోచన పీకేస్తుంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఏంటి సారమ్మ గారు, ప్రశాంతం కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. రన్నింగ్ కామెంటరీ చేయకూడదు, మీరు మౌనంగా కూర్చోవాలి. అవసరమైతే మాట్లాడాలి, లేకపోతే తీర్పు వస్తుంది మీకు. కష్టం. నోటి మాటను బట్టి నీతిమంతుడని, నోటి మాటను బట్టి అపరాధివని తీర్పు పొందుతారు. గుర్తుపెట్టుకోండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 22వ వచనం కూడా చూడండి. చూసారా? ఈ సందర్భం మనకు తెలుసు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు, 3 దాసులకు ఒక యజమానుడు ఇచ్చి దేశాంతరం వెళ్ళాడు. కొంతకాలం అయిన తర్వాత వచ్చి లెక్కలు చూస్తుంటే 5 ఆయన 5 ఇచ్చాడు. 5కి 5 జత చేసి ఇచ్చాడు. 2 ఆయన 2 సంపాదించి ఇచ్చాడు. 1 ఆయన ఏమీ సంపాదించకపోగా డైలాగులు వేస్తున్నాడు. డైలాగులు కదా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పని చేయనోడే ఎక్కువ డైలాగులు వేసేది. అర్థమవుతుంది? మాటలు చెప్పేవాడు పని చేయడు, పని చేసేవాడు. కొద్దిమంది బోల్డ్ మాటలు చెప్తూ ఉంటారు చూసారు, వాళ్ళ కాయలు ఆగరావు. ఊరక నాటకం వేస్తా, మాటలు చెప్పి బొక్కాయించి బతికేస్తారు. యేసు రక్తమే జయం. వీడు అంటాడు, బోల్డ్ కబుర్లు చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు విత్తని చోట కోయవాడవు, చల్లని చోట కూర్చేవాడవు, కఠినుడువు, అట్టాండోడువు, ఇట్టాండోడువు అని చెప్తున్నాడు. అది పొగడతో తిట్టో మరి యజమానుడితో మాట్లాడుతున్నాడు.
అప్పుడు అన్నాడు, నీవు నీ నోటి మాటను బట్టియే తీర్పు. కాబట్టి ప్రియులరా, మీ నోటి మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించిందంతా అపవాది కలగజేసేది. అవును అన్నావా, అవును అంతే. కాదు అన్నావా, కాదు. అర్థమవుతుందా? పెళ్లి సంబంధానికి వచ్చారనుకోండి, ఉన్నది చెప్పండి, ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే లేదు. ఇట్ట అయితే అవ్వట్లేదండి పెళ్ళి. అమరావతిలో ఉంది, అమెరికాలో ఉంది. ఏంటిది ఉంది? అమరావతిలో ఉంది, అమెరికాలో ఉంది. ఎందుకు చెప్పండి? ఏదో ఒక రోజు తెలియపోదా? నువ్వు అబద్ధికుడు మనుషుల ముందు నిలబడాల్సిన రోజు ఎట్లా ఉండదు చెప్పండి. అది ఒకసారి ఊహించుకోండి. 100 మాటలు చెప్పి నువ్వు బొకాయించుకోవచ్చు, కానీ అబద్ధం దేవుని దృష్టిలో అబద్ధమే. కాదు అనాల్సిన చోట నువ్వు అవును అన్నావంటే అది అబద్ధం. అర్థమవుతుందా? మీకు ఎంతమంది పిల్లలమ్మా? 3 అన్నారు అనుకోండి, కాదు అన్నాం అనుకోండి, 3 ఉన్నా కూడా ఇట్స్ ఎ లై, అది అబద్ధం. ప్రియులరా, మీ నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మరలా చెప్తున్నా, డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు కొద్దిమంది ఇష్టానుసారంగా ఖర్చు పెట్టే వాళ్ళు అందరూ డబ్బులు కూడా. ఉప్పులూరు వెళ్తే మొన్న ఆయన నా ప్రాణం తీసి నా వెనకాల వచ్చాడు. అయ్యగారు బైబిల్ ఇవ్వండి అన్నాడు. కొనుక్కొత్తాలేరా బాబు? లేదు నా దగ్గర బైబిల్ అన్నా. కొంచెంసేపు అయ్యాక మళ్ళీ వచ్చి నా దగ్గర అన్నాడు, అయ్యగారు డబ్బులు ఇవ్వండి, నేను కొనుక్కొచ్చుకుంటా, బెజవాడ వెళ్ళి అన్నాడు. దానికి వచ్చిన తిప్పలయ్యి, బైబిల్కి వచ్చిన తిప్పలు కాదు. డబ్బులు, తైలం పడాలి లోపల తైలం పడితే కానీ బండి తీసుకుపోయింది, బండి మామూలు అవదు. అందుకని ఇప్పుడు బైబిల్తో పెట్టాడు. పాస్టర్ గారి దగ్గర ఎట్ట అడగాలి? బైబిల్ లేదంటాడు, కాబట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం అడగాలి. డబ్బులు ఇస్తే అసలు బూతులు పెడతా, నాయన ఇస్తాను లేరా, డబ్బులు కాదు బైబిలే కొనుక్కొస్తానన్నా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. చూసావు రాజేష్? నన్ను చూడలేదా? మామూలుగా కాదు. పాపం ఉప్పులూరాలు గమనించారు. అరే నువ్వురా భోజనం చేద్దు కాదని చెప్పి భోజనం తీసుకెళ్లి భోజనం పెట్టారు. ప్లేట్లో అన్నం పెట్టుకుని మళ్ళా నన్ను చూశాడు. ఇక మళ్ళా అయ్యగారు బైబిల్ ఇవ్వండి అయ్యగారు అన్నాడు. డైరెక్ట్గా డబ్బులు అడగట్లా, ఫస్ట్ బైబిల్. దానిలోంచి నేను ఆటోమేటిక్గా చెప్తాక, బైబిల్ నాది లేదురా బాబు, నాది ఒకటే ఉంది. మరి లేదు, ఈసారి ఇచ్చినప్పుడు ఎత్తాలి అన్న. కాదులే డబ్బులు ఇవ్వు, బెజవాడ వెళ్ళి కొనుక్కుంటా. అర్జెంటుగా బైబిల్ చదివేయాలి పాపం ఇప్పుడు ఆడు. చూసారు ఎంత భక్తి వచ్చేసిందో నన్ను చూసేసరికి. అంతరంగంలో ఏముంది? అరే మనిషిగా నాకే ఒక ఐడియా వస్తుంది కదా, మరి దేవుడికి తెలీదా? వాడు దేనికి అడుగుతున్నాడో నాకే ఒక ఐడియా వస్తుంది కదా, మరి దేవునికి తెలియదు అనుకున్నారా? అందుకని మీ మాట అవునంటే అవును. ఈ డబ్బులు దుబారా చేసేవాళ్ళు చూడండి ఎన్ని మాటలు చెప్తారో. పెద్దోడికి బాగాలేదంటారు, చిన్నోడికి బాగాలేదంటారు, భారీగా సీరియస్గా ఉందంటారు. అర్థమవుతుందా? పేకాట ఆడేవాళ్ళు, త్రాగేవాళ్ళు, భయంకరమైన దురాలవాట్లు ఉన్నవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు, వీళ్ళందరికీ ఎట్లా ఉంటుంది? డబ్బులేమో చేతికి రావు, కష్టపడి పని చేసుకోలేడు. వచ్చిన డబ్బులేమో చెప్పండి 10 రోజులు కష్టపడితే ఒక పూటలో అయిపోతాయి. అంత జలసాగా ఖర్చు పెడతాడు. ఇప్పుడు డబ్బులు కావాలి, ఏం చేస్తాడు? ఎవడోని కొట్టుకు తినాలి. రోజు ఒకడెత్తాడా? ఒకసారి ఇచ్చినోడు ఇంకోసారి ఆడి బతుకు అర్థమైపోద్ది కాబట్టి రోజుకు ఒకడిని కొట్టుకు తింటాడు. ఆడి ఏసు రక్తమే. ఆ కొట్టుకు తినే క్రమంలో ఏం చెప్తాడు? నిజం అమ్మ తోడు, నిజంగా మా ఆవిడికి బాలా అంటాడు. నిజంగా బాలేదా? ఇంకో మాట చెప్పిన, చచ్చిపోయి చానాలైంది, ఆవిడ చచ్చిపోయి చానాలైంది, కానీ ఇప్పుడు ఆవిడికి బాగాలేదంటాడు. ఐసీయూలో పెట్టారంటాడు, అమెరికన్ హాస్పిటల్లో పెట్టారంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఎన్ని చెప్తాడో. అది దుష్టుడు కలగజేసేటువంటి విధానం. మన మాట అవునంటే అవును, కాదంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. భార్యాభర్తలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అవునంటే అవును, కాదంటే కాదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? వచ్చే క్రిస్మస్ నాటికి నీకు మంచి ఫోన్ కొనిస్తా అన్నారనుకోండి, కొనిచ్చేటట్టేనే అయితేనే అనండి. మావిడేగా అర్థం చేసుకుంటుంది, రైటే. కానీ దేవుని దగ్గర మీరు ఆ మాటను బట్టి అపరాధిగా తీర్చబడతారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు పలికే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి వచనాలు. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. పక్కన వాళ్ళతో చెప్పండి మాట, కొంచెం షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ చెప్పండి. ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఇంకొకసారి చెప్పండి, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు తను వెంబడిస్తున్న జన సమూహములతో, ఒట్టు పెట్టుకోవద్దు. పెట్టుకునే క్రమంలో ఏమంటాడు? ఆకాశము తోడంటాడు. ఆకాశము తోడనవద్దు. రెండో మాట చూడండి, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు. అదా బైబిల్ తోడమ్మా. కొద్దిమంది ఇట్ట బయలుదేరారు మంద. బైబిల్ పట్టుకుని చెప్పు. మరీ అంత కదా. క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ తోడు లేదు, అమ్మ తోడు లేదు, అయి తోడు లేదు. మనము ఖచ్చితంగా అవునంటే అవును కదా. బైబిల్ పట్టుకుని చెప్పు. కొద్దిమంది చెప్తారుగా, నిజంగా చెప్పా తీయలేదా? బైబిల్ పట్టుకుని చెప్పు. బొకాయించేవాడు బైబిల్ పట్టుకుని చెప్పడా? చెప్పడా? ఆడికి ఏముంది? లోపలికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి, ప్రభా బైబిల్ తోడని చెప్పాను ఆయన, క్షమించిన ఆయన అంటాడు. నువ్వు ఆ మాట పట్టుకుని బదాన్ని తిరుగుతావు. నువ్వు కూడా ఇక బైబిల్ ఇచ్చి తిరుగుతావు, బైబిల్ తోడేస్తావని. నో నో, వాక్యం ఇది దేవుడు మాట. స్తోత్రం. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు క్రైస్తవులు. అర్థమవుతుందా? ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆకాశం తోడంటానికి వీల్లేదు, భూమి తోడంటానికి వీల్లేదు, యెరూషలేము తోడంటానికి వీల్లేదు. అది మా తల తోడంట. ఏ తల తోడు? కొద్దిమంది ఎదురోడి మీద ఇస్తారు. నిజంగా నీ మీద ఒట్టమ్మాయి పోతే అదే పోద్దని. నీ మీద ఒట్టమ్మాయి నిజంగా అసలు ఏంటి నేనే దొరికా నీకు అని ఆవిడ గోల. తల తోడనవద్దు. నీవు ఒక వెంట్రుకైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. కొద్దిమంది చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఏం ప్రయత్నం? తెలుపుగా గాని నలుపుగా గాని. ఎన్ని తిప్పలు పడుతున్నారో కొద్దిమంది. యేసు రక్తమే ఉల్లిపాయ పేస్ట్లు ఎడుతున్నారా? చెప్పండి. పేడే రాస్తున్నారా? గోరింటాకే రాస్తున్నారా? రంగులు బ్రష్లు రుద్దుతున్నారా? యేసు రక్తమే జయం. మనం దేవుని పిల్లలం. స్తోత్రం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి. అర్థమవుతుంది? మీరు తల రుద్దుకుంటే ఎన్నింటికి ఊడిపోతున్నాయో మీకు తెలియపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. వేదన చెందమాకండి, వేదన పడిపోమాకండి. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఊడిపోతుందా? ఊడిపోనివ్వండి. కొన్ని పోతా ఉంటాయి కదా. బట్ట వస్తూ ఉంటుంది, పొట్ట కూడా వస్తూ ఉంటుంది. వచ్చే వాటిని రానియండి, పోయే వాటిని కంగారు పడిపోమాకండి. అసలు మనమే శాశ్వతం కాదు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? తిప్పలు పడుతున్నారు కొద్దిమంది. బైబిల్ చెప్తుంది, మీ ఒక్క వెంట్రుకనైనా తెలుపుగా గాని. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. కానీ ఇప్పుడు మనవాళ్ళు చేసే ప్రయత్నం ఏంటి? నలుపు చేసుకోవాలని. స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని తిప్పలో, ఎన్ని తిప్పలో. నలుపు చేసుకుని ఎవరిని మోసం చేద్దామని చెప్పండి. నువ్వు నలుపే చేసుకున్నావు, ఎందుకోసం చేసుకున్నా? ఎవరిని మోసం చేద్దామని? అమ్మమ్మ అయ్యావు నువ్వు, నైట్ వేసి తిరుగుతావు, నలుపు రంగు వేసి తిరుగుతావు. ఎవరిని మోసం చేద్దామని? అంటే ఇంకొంచెం పెళ్లి చేసుకుందామని, లేకపోతే ఏంటి? నీకు మనవరాళ్ళు మనవాళ్ళు పుట్టారు కదా, నీకెందుకు తెలుపు నలుపు అవటం?
చెప్పండి. తెల్లగా ఉన్నాయి. తల నెరుపు అంట, వృద్ధులకు కిరీటం అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది విశ్వాసులు అంట అయ్యగారి జుట్టు నల్లగా ఉంటేనే వెళ్తున్నారంట, చెడిపోయిన మందాళ్ళు. అర్థమవుతుందా? అయ్యగారి జుట్టు గురించి నీకెందుకు, వాక్యం ఉందా లేదా అని వెళ్ళాలి. సిటీలో కుదరదు అయ్యగారు. విశ్వాసులు ఊరుకోవట్లేదు అయ్యగారు. ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి. నీ జుట్టు చెప్పండి. 20వ అధ్యాయం సామెతలు 29 చూడండి. 20-29 సామెతలు. తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. హల్లెలూయా, హల్లెలూయా. వృద్ధులకు సౌందర్యం ఏంటి? మీరు ఎప్పుడైనా పొలం చూసారా? దమ్ము చేసినప్పుడు ఒక అందంగా ఉంటుంది, నాటేసిన తర్వాత ఒక అందంగా ఉంటుంది, దారులు తీసిన తర్వాత ఒక అందంగా ఉంటుంది. పంట బాగా పండి అరులొంచిన తర్వాత అందంగా ఉండదా? ఉండదా? చక్కగా కోత కోసి పందల మీద ఉన్నప్పుడు అదొక అందం కదా. కోతకు వచ్చిన తర్వాత కొయ్యాలి దాన్ని. అందంగా ఉందని అట్టాగా ఉంచామనుకోండి, ఏమవుద్ది? నీకు బూడిది మిగులుద్ది. నీకేం మిగులుద్ది? అందంగా ఉంది, భలేగా ఉంది అనుకో, దాని చుట్టూ తిరిగితే కుదరదు. అది కోతకు వచ్చింది, తెల్లబారింది, చక్కగా కోత కోయాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తల నెరుపు వృద్ధులకు సౌందర్యం. ఇది మన సబ్జెక్ట్ కాదు, కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఒక్క వెంట్రుకైనా చెప్పండి తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు అని ప్రభు అంటున్నాడు. పెచ్చోడా ప్రభు? తెలియదు ఆయనకి? మరి మన తాపత్రయం ఏంటి చెప్పండి? ఏదో ఆ రంగం చెయ్యాలని, చెయ్యలేవు అని ప్రభు అంటే మనకెందుకు వచ్చింది తిప్పలో? కొద్దిమంది సలహాలు, అది చేసుకోండి, ఇది చేసుకోండి, అట్ట చేయండి, ఇట్ట చేయండి అని. అసలు తినడానికి ఖాళీ లేక పరుగులు తెస్తున్నాం, నిద్రపోవడానికి టైం చాలక పరుగులు తెస్తున్నాం. ఇలా రంగు వేసుకునేంత ఖాళీ ఎక్కడుంది? బ్రష్ కొట్టి 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 ఒక అరగంట ఆరేదాకా ఉండి, మళ్ళా దానికి జాగ్రత్తగా కుంకుడుకాయ పెట్టకుండా షాంపూ పెట్టి, ఆయన చెప్తాడు మళ్ళీ ఏ షాంపూ పెట్టాలో. ఏది పెడితే అది పెట్టావో మొత్తం ఊడిపోద్ది, అసలు కేసరి వస్తుంది. ఎందుకు వచ్చింది తిప్పాలి చెప్పండి? యేసు రక్తమే జయం. మన ప్రభువు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మన తల వెంట్రుకలన్నిటి గురించి ఆయనకు తెలుసు. స్తోత్రం. ఎక్కడ టెన్షన్ పడమాకండి. అర్థమవుతుందా? ఊరికి అప్పుడప్పుడు అంటా ఉంటాను, నేను అమ్మ ఊడిపోతుంది జుట్టు, నీకేమన్నా బాధగా ఉందా అని. ఆమెకేం బాధగా ఉంటుంది? ఆవిడ దుడితే ఆవిడకి బాధ. కానీ మనం దేవుని పిల్లలం. స్తోత్రం. ప్రభు అంటున్నాడు ఇక్కడ, తల తోడనొద్దు, నీ వెంట్రుకలు కూడా తలుపు చేసుకోలేవు, నలుపు చేసుకోలేవు. 37వ వచనం, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి. దుష్టుడు అన్న చోట ఒకటి అనేసాడు, కీడు. అర్థం? అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి, అంతే. మరలా చెప్తున్నా, బడాయిలకు పోవద్దు, ఎచ్చులు కోర మాటలు అవునంటే అవును, అది పోషించుకోవాలి మాట, అంతే. అర్థమవుతుందా? వాక్యానుసారమైన విధానం ఇది. దీనిలో నుండి కాకుండా ఏదైనా మాట్లాడుతున్నారంటే అది వాక్యానికి వ్యతిరేకమైన విధానం. నేను ముగిస్తున్నాను. ప్రభు అంటున్నాడు, మీరు అవునంటే అవునని చెప్పాలి, కాదంటే కాదు. ఏది పడితే అది మాట్లాడేయద్దు. ఇతరులను మోసగించాలనే ప్రయత్నం మన మాటల్లో ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎట్టో గొట్ట బురుడి కొట్టించాలి. కొద్దిమంది మృదువుగా మాట్లాడతారు, చాలా నైస్గా మాట్లాడతారు. చదవండి సామెతలు 5వ అధ్యాయం. ఒక స్త్రీ గురించి మాట్లాడతాడు అక్కడ, జ్ఞాని అయిన సొలొమోను. ఆమంట చూడండి అందరూ చూడండి, బైబిల్ చూడండి. 3వ వచనం 5వ అధ్యాయం. జార స్త్రీ పెదవుల నుండి ఏం కారుతుంది? మీ ఇంట్లో ఆవిడ నుండి కారదు, మీ ఇంట్లో మీ భార్య నుండి తేనె కారదు. ఎందుకు కారదు?
పిల్లలతో చాకరీ చేసి చెప్పండి ఒళ్ళంతా హోనం అయిపోయి తేనెలకే మాటలేం పలకదు మీ ఆవిడ. కానీ నీ మేలు కోరద్ది, నీ కొరకు అంతా చేస్తుంది, నీ కొరకు ప్రయాసపడద్ది, నీ కొరకు ఉపవాసం ఉంటుంది, నీ కొరకు కన్నీరు కారుస్తుంది, నీ కొరకు పగల రాత్రి ఒళ్ళంతా మొక్కలయ్యేటు రెక్కలు మొక్కలయ్యేటు కష్టపడద్ది. కానీ తేనె కారే మాటలు పలకదు. కానీ ఎవరు కారుస్తారు తేనె? అదిగో ఏ స్త్రీ ఆమె, అది ఆమె కారుస్తుందంట. మరి ఎప్పుడు తాగిందో తేనె కారుతానే ఉంటుంది. కొద్దిమంది ఎర్రి మొహాలు వేసుకుని ఆ తేనె పరిగెత్తారు. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు అబ్బా 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 నున్నగా మాట్లాడతారంట. మొద్దు మొహం దాన్ని చేసుకున్నా నేను, ఏం మాట్లాడుతూ రాదు సావదు. చూడు ఈ అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుందో, నున్నగా మాట్లాడుతుంది, తేనె కారుతుంది. ఎవరిమే అర్థమవుతుంది మీకు? తేనె కారే మాటలు మాట్లాడకూడదు సేవకుడు. అర్థమవుతుంది? కొద్దిమందికి ఇక్కడి నుంచి ఏం మాటలు రావాలి? మధురంగా ఉందండి వాళ్ళ ప్రసంగం, అన్నీ దీవెనలే, అన్నీ ఆశీర్వాదాలే. ఎంత బాగుందో ఇవాళ వాక్యం ఏంటంటే అసలు ఏం కారాలి ఇక్కడి నుంచి కూడా చెప్పండి. గట్టిగా మాట్లాడకూడదు, ఇది తప్పు అని చెప్పకూడదు, ఇట్లా చేయకూడదని చెప్పకూడదు, మందిరానికి లేటుగా రాకూడదని చెప్పకూడదు, ఆరాధనలు ఎగ్గొట్టకూడదని చెప్పకూడదు, నీతి మాలిన పనులు చేయొద్దని చెప్పకూడదు. ఏం చెప్పాలి? తేనె కార్చాలి కదా. కొద్దిమంది అది కోరుకుంటున్నారు, సంఘాల్లో అది కోరుకుంటున్నారు. ఆలోచన చేయండి, అసలు గట్టిగా ఒక మాట చెప్పే పరిస్థితి ఉందా? ఇప్పుడు నేనే ఉన్నాను, ఉదాహరణ మీకు అర్థం అవడం కోసం చెప్తా. మ్యాక్సిమం నా ఉదాహరణలన్నీ నా ఫ్యామిలీలో చేసుకోవడానికి చూస్తాం. మీ మీద అయితే కష్టంగా వాళ్ళు అలుగుతారు ఎందుకు వచ్చింది గోలని. పెళ్ళైన కొత్తలో జెన్నీతో చాలా మృదువుగా మాట్లాడా, చాలా మృదువుగా, చాలా జాగ్రత్తగా మాట్లాడా, ఎక్కడ హర్ట్ అవుద్దా అని. కానీ ఇప్పుడు మాట్లాడతానా అంటే అడగండి, మాట్లాడినాం. ఇక అప్పుడు తేనె కారిందని ఇప్పుడు కారదంటే కారదు. కొత్త కాబట్టి బెదిరిపోకుండా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఏదన్నా మాట్లాడితే మా అమ్మతో మాట్లాడేవాడిని కఠినంగా, కానీ జెన్నీతో మాట్లాడేవాడిని కాదు. ఐ నో దట్. కానీ ఇప్పుడు 12 ఏళ్ళు అయింది పెళ్ళయి, ఇప్పుడు కూడా తేనె కారద్దా అంటే కారదు. ఒక్కోసారి కేకలేస్తాం, ఒక్కోసారి గట్టిగా మాట్లాడతాం. అయినంత మాత్రాన తేనె తగ్గిపోయింది మా ఆయన దగ్గర ఇంకో చోటకి పోదు. అర్థమవుతుంది? పోతుందంటే అది హృదయం సరిగ్గా లేదని అర్థం. అర్థమవుతుంది? స్త్రీలు గుర్తుపెట్టుకోవాలి, నీ భర్త దగ్గర నుండి ఎప్పుడు తేనె కారదు. పురుషులు గుర్తుపెట్టుకోవాలి, నీ భార్య దగ్గర నుండి ఎప్పుడు నూనెపైన మాటలు రావు. ఒకవేళ వస్తే నిన్ను మోసం చేయడానికి వస్తుంది అంతే. కొద్దిమంది నున్నగా మాట్లాడతారు చేసే పనులన్నీ చేసి, అది దుష్టత్వం, దుష్టత్వం, దుష్టత్వం అంటున్నాడు ఇక్కడ. సొలొమోను మామూలుడు కాదు, గొప్ప జ్ఞాని. స్త్రీలు కనిన వారిలో అతని కంటే జ్ఞాని ఇంకొకడు లేడని దేవుడే చెప్పాడు. అలాంటి వాడు చెప్తున్నాడు, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. అదిగో అదిగో ఇక రిజల్ట్ చెప్తున్నాడు. తేనె నూనె అని బాగానే చెప్పాడు, కానీ ఇప్పుడు రిజల్ట్ చూడండి, ఫలం, ప్రతిఫలం. రిజల్ట్ ఎలా ఉంటుందంటే ముసిడి పండంతా చేదు. ఈ పండు ఏంటో మరి నాకు తెలియదు, కానీ ముసిడి పండు అన్నారు. తెలుసా కమలాకర్ గారు మీకు? నేను ఎప్పుడు చూడలా. ఇంగ్లీష్లో ఎలా ఉందానా? ఎవరన్నా చూడండి ఇంగ్లీష్లో. ముసిడి పండు ఎవరి దగ్గర లేదా? వీళ్ళకి 2 లాంగ్వేజ్లు బైబిల్ తెచ్చాం, ఇద్దరికే మేధావులు ఇద్దరు. 4-4-5-4. But her end is better warm wood. WARMWOOD. ముసిడి పండు చేదంట. చేదుకి జ్ఞాపకం చేస్తూ దాంతో పోల్చాడు జ్ఞాని. ముసిడి పండు అంతా చేదు. అర్థమవుతుందా? తేనె చేదుగా మారద్దా? ఉన్నది చేదే, కానీ బయటికి ఎట్టా వచ్చింది? తేనెలాగా వచ్చింది. ఇప్పుడు అసలు రూపం బయటకు వచ్చింది, చేదు బయటకు వచ్చింది. కాబట్టి ప్రియులారా,
ఇతరులను మోసం చేయాలనుకునేవాడు ఎన్నడూ కూడా మృదువైన మాటలే మాట్లాడతాడు, సరదా మాటలే మాట్లాడతాడు. తేలిగ్గా మోసం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎన్నో ప్రయత్నాలు. ఎన్ని ప్రయత్నాలు, ఎంతమంది మోసపోయినా కానీ చెప్పండి, ఇంకా మనం నమ్ముతూనే ఉంటాం కదా. ఎంతమంది మోసపోయినా, ఎంతమంది మోసపోతున్నారు ఈ దినాల్లో, అయినా కానీ ఇంకా ఇదిగో రూపాయి కడితే 100 రూపాయలు ఇస్తాడంట, ఒకటి కంటే ఒకటి ఫ్రీ అంట. ఎట్లా ఇస్తాడు అసలు? ఎట్లా ఇస్తాడు? ఎట్లా ఇస్తాడు? గూగుల్లో కొట్టి చూడండి ఇమేజ్లు, ముసిని పండుని ఆకు వచ్చిందా? వాముడ్ అనుకుంటావా? బెటర్ చేయదు. ఓకే, ఆ ముసిని పండు అనే పదం కోసం నేను వెతుకుతున్నా. సరే, బైబిల్ మీరు అలా కొంచెం పరిశీలించి చదవాలి. ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతే అవదు. కొద్దిమంది అధ్యాయాలు చదివేస్తున్నారు, మంచిదే, సంతోషం. కానీ కొంచెం ఆగి ఒక్కొక్క మాట అర్థం చేసుకుని చదవండి. గబగబా చదువుకుని వెళ్ళటం, బైబిల్ పూర్తి చేయడం కూడా మంచి అలవాటే, తప్పేం కాదు అది. కానీ ఇంకా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలంటే కొంచెం మెల్లగా చదివితే కానీ అర్థం అవ్వదు. ఏమో మరి ఇలా ఉంది ఫోటోలో, నేను ఎప్పుడు చూడలే. మరి కమలాకర్ గారు ఈసారి ఒకసారి తీసుకురండి, మీకు దొరికితే కనుక. సరే, చూస్తే కానీ మనకు ఒక ఐడియా రాదు. టేస్ట్ చూసారు ఎప్పుడన్నా? చెట్టు అంతా చేదే. అబ్బో, కాయ కాదు, చెట్టు అంతా చేదే అంట. స్తోత్రం. చూసారా, సొలొమోను ఎతుకుతున్నాడు ఆ పండుతో చెప్పాడంటే అది చూడండి. అందుకని నేను అంత ఆరాటపడేది. చేదుకు మనం చాలా వాడచ్చు. కాకరకాయ ఎంత చేదు అనొచ్చుగా. కాకరకాయ ఎంత చేదంటే మళ్ళీ కాకరకాయ ఉపయోగం మనకి. కాకరకాయ మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది వాళ్ళ మరి ఎందుకో ముసిడి పండు అంత చేదన్నాడు. కాబట్టి ప్రియులారా, మోసపూరితమైన మాటలు నమ్మకండి. అర్థమవుతుందా? ఒట్లు పెట్టుకునే వాళ్ళ మాటలు అస్సలు నమ్మకండి. ఒట్లు పెట్టుకోవడం మీరు అలవాటు చేసుకోకండి. ఇప్పటి వరకు ఎప్పుడైనా ఒట్లు పెట్టుకునే అలవాటు మీకుంటే ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభా, ఇదిగో చాలాసార్లు నిన్ను ఎరగక ముందు, నిన్ను ఎరిగిన తర్వాత కూడా ఆ తోడు ఈ తోడు అని చాలాసార్లు అన్నాను. ప్రభా, నన్ను క్షమించు అడగండి. ప్రభు ప్రతి అతిక్రమాన్ని తొలగిస్తాడు, క్షమిస్తాడు, శుద్ధీకరిస్తాడు, వాటి మీద మనకు జయమిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. చదవండి అన్నమాట. 12వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. చూసారా, తీర్పు పాలు కాకుండా ఉండాలంటే మీరేం చేయాలి? మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలా ఉండడానికి మనం తీర్మానం చేసుకుందాం. దేవునితో మాట్లాడేటప్పుడు కూడా, దేవునికి చెప్పేటప్పుడు కూడా అవునంటే అవును, కాదంటే కాదు. పొరపాటున ఆ రోజు అట్లా హడావుడిలో చేసుకున్నానులే ప్రభు, హాస్పిటల్లో ఉండి ఆ మొక్కుబడి నా వల్ల ఎక్కడ వద్దు ప్రభు, అంత నేను ఎక్కడ చేయగలనయ్యా, ఏదో లేదు ఆయన అనమహండి. చేసుకోమని ఎవరు చెప్పారు నీకు? పాపం అవుతున్నాడు. చూసారు, అది సామెతల గ్రంథకర్త అన్నాడు, ఊరి అయిపోద్ది అన్నాడు. అది ఊరి నిన్ను చిక్కేస్తుంది, అది నీ ప్రాణం తీసేస్తుంది. అది అరే అసలు మొక్కుకోకుండా ఉంటే బతికేవాడు కొన్నాళ్ళు. అర్థమవుతుందా? మొక్కుకోవడం విషయంలో, దేవునితో నిబంధన చేసే విషయంలో, మనుషులతో మాట్లాడే విషయంలో. అర్థమవుతుందా? మీరు ఒకవేళ ఇదిగో డబ్బులు తీసుకుని ఆగస్టులో ఇచ్చేస్తా అన్నారు అనుకోండి, ఆగస్టులో ఇచ్చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇవ్వలేకపోయారనుకోండి, క్షమించు నాన్న, సారీ లేట్ అయిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో పలానా తారీఖుని ఇచ్చేస్తానని చెప్పండి తప్ప, అమ్మతోడు ఈసారి మాత్రం మాట తప్పని అనమాహండి. అనాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఇది మనకు అలవాటు అయిపోతే దీన్ని జయించాలంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి. కొద్దిమందికి అలవాటు ముందు వెనకకి, ఇదంటే ప్రధానికి నిజం, అమ్మా అమ్మతోడు నిజం అనవసరంలా. అవునంటే అవును, కాదంటే కాదు. తీర్పులో
మనం నిలబడకుండా, దోషులుగా దేవుని ఎదుట నిలబడకుండా ఉండు నిమిత్తమై ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని జీవిద్దాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన ప్రభా, మీ దాసుడిని నిలబెట్టి బలపరిచిన ఆయన, నాతో మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా, నీ వాక్యంలో నాయన ప్రభా, మాకు ఏది అవసరమో నాయన సమస్తాన్ని ముందుగానే నాయన రాయించి నాయన ప్రభా, మీ ప్రవక్తల ద్వారా, మీ ఆత్మ ద్వారా నాయన ప్రభా ముందుగానే రాయించి ఉంచారు ప్రభా. అందుకొరకు మీకు స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, నీ వాక్య లేఖనాల్లోంచి నాయన తండ్రి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభా. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలని ప్రభా నాయన మీరు మాకు తెలియజేశారు ప్రభా. నాయన మేము నాయన ప్రభా లోకంలో అనేక సార్లు నాయన మొహమాటానికి పోయి ప్రభా నాయన అనేక సార్లు మాట తప్పిన వారంగా ఉన్నావు నాయన. అనేక సార్లు నాయన ప్రభా తండ్రి నాయన ప్రభా నునిపైన మాటలు మాట్లాడిన వారిగా ఉన్నాం ప్రభా. అయ్యా తండ్రి, ఇతరులను సంతోష పెట్టాలని, ఇతరులను ఆనందింపజేయాలని ప్రభా నాయన తండ్రి లేనిది ఉన్నట్లుగా మాట్లాడావు నాయన. దయచేసి నాయన నన్ను మమ్మల్ని క్షమించండి నాయన. అయ్యా నన్ను క్షమించండి ప్రభా. నాయన మొహమాటానికి పోనివద్దు నాయన. అయ్యా మీరు మొహమాటం లేని బోధకుడిగా ఉన్నారు నాయన. అయ్యా మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగానే మీరు బోధించారు, ప్రకటించారు నాయన. అయ్యా మీ బిడ్డలమని చెప్పుకుంటూ నాయన తండ్రి ఎక్కడ నాయన ప్రభా అయ్యా తండ్రి మాట మీరిన వారిగా ఉండనివ్వద్దు నాయన. తండ్రి మీ వాక్యం సెలవిస్తుంది నాయన, నీతిమంతుడు నష్టం కలిగిన మాట తప్పడని నాయన. అయ్యా మేము ఎవరికైనా మాట ఇస్తే నాయన అయ్యా తండ్రి మాట తప్పకుండా నాయన దాన్ని నెరవేర్చడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. పరిశుద్ధుడా, మేలనేది ఎరిగి అలాగూ చేయని వాడికి పాపము కలుగుతుందని నాయన మీ వాక్యం సెలవిస్తుంది నాయన. అయ్యా ఏది మేలో ఏది నాయన కీడో మేము తెలుసుకుని నాయన అయ్యా దాని ప్రకారం మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. జార స్త్రీ పెదవుల వెంట తేనె కారుతుందంట నాయన. అయ్యా తండ్రి అది నాయన తండ్రి ముసిరి పండు అంటే చేదు, దానికంటే చేదుగా ఉంటుందని నాయన ప్రభా మీరు మాతో సెలవిచ్చారు నాయన. అయ్యా తండ్రి నాయన ప్రభా చెడ్డ మాటలు మేము వినకుండా నాయన, నూనెపైన మాటలు మేము వినకుండా నాయన తండ్రి కొద్ది కఠినమైన మాటలు వినపడినప్పటికీ నాయన అవి మంచివని నాయన ప్రభా తండ్రి మేము తీసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. నీతిమంతులు గద్దించటం నాకు తైలాభిషేకం అన్నాడు, అది నాకు మేలన్నాడు నాయన. తండ్రి ఏది మేలో మాకు నాయన అర్థమవునట్లుగా మీరు మాకు సహాయం చేయండి నాయన. ఏది నాయన మమ్మల్ని మేలుకరమైన మార్గంలో నడిపిస్తుందో, ఏది మమ్మల్ని నాయన మార్గం తప్పిస్తుందో నాయన గ్రహించుకోవడానికి మీరు మాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడ వాక్యపు అనుభవాల్లో, వాక్యపు నాయన లోతుల్లోనికి మమ్మల్ని నడిపించండి. ఉపదేశ క్రమంలో నాయన మేము ఎదగడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్ముడా మీరు నాయన ప్రభా నాయన మీ వాక్యం నాయన మాలో లోతుగా నాయన నాటుకోవడానికి మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా పై భక్తి చేయనివద్దు నాయన. అయ్యా లోతుకి నాయన ప్రభా నాటబడ్డానికి సహాయం చేయండి. మా వేర్లు లోతుకు తన్నడానికి సహాయం చేయండి నాయన. ప్రభా నీటి కాలువల వారిని ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్లు వలె నాయన మీ సన్నిధిలో మేము ఎదగడానికి సహాయం చేయండి నాయన. అయ్యా తండ్రి మీ సన్నిధిలో ఒలివ మొక్కల వలె మేము మా బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి నాయన. ప్రభా మీ కృపని మాకు ఇవ్వండి నాయన. తండ్రి అనేక సార్లు మీరు మాతో మాట్లాడుతున్నారు, హెచ్చరిస్తున్నారు నాయన. మీ చిత్తాన్ని మాకు తెలియజేస్తున్నారు నాయన. మేము వింటున్నాం కానీ వాటిని పట్టించుకోవటం లేదు నాయన. మేము ఎంత నష్టపోతున్నామో మాకు తెలియట్లేదు నాయన. మేము మాట్లాడుతున్న ప్రతి మాటకు నాయన మీ సన్నిధిలో తీర్పులో నిలవబడవలసి వస్తుందని నాయన. మేము పలుకుతున్న ప్రతి మాటకు నాయన తీర్పున్నదని నాయన. అయ్యా ప్రతి ఆలోచన ఎరిగిన దేవుడని ప్రభా, మా తల వెంట్రుకలు కూడా మీరు లెక్కించారని ప్రభా మీరు సెలవిచ్చారు నాయన. తండ్రి నాయన ప్రభా మీ సెలవు లేకుండా మా వెంట్రుకలలో ఒక్కటి కూడా భూమి మీద రాలేదని మీరు చెప్పారు ప్రభా నాయన. అందుకొరకు మీకు స్తోత్రాలు నాయన. మా ఆలోచనలు తలంపులన్నీ మీరు ఎరిగి ఉన్నారు నాయన. పైకి మేము నాయన మృదువుగా మాట్లాడొచ్చు నాయన, పైకి మనుషులను నమ్మించేలాగా నాయన మేము నాయన తండ్రి ఎంతో తెలివిగా జ్ఞానముగా మాట్లాడొచ్చు కానీ నాయన అంతరంగములు ఏమున్నదో మీకు తెలుసు నాయన. తండ్రి మనుషులు మమ్మల్ని నమ్మొచ్చు నాయన. వారు నాయన మా ఏళ్ల ప్రేమ చూపిస్తున్నారని, మా ఏళ్ల జాలి చూపిస్తున్నారని, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, పట్టించుకుంటున్నారని ప్రభా నాయన మీరు చెప్పుండొచ్చు, వారి ఆయన అనుకున్నచ్చు కానీ ప్రభా నాయన మీకు తెలుసు నాయన. అయ్యా వారి హృదయం అంతటిని ఎరిగిన దేవుడవు నాయన, మా హృదయాలన్నీ ఎరిగిన దేవుడవు నాయన.
కనుక నాయన మీ సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు అన్నావు నాయన. మేమంతా నాయన ధన్యులుగా ఉండాలంటే మీ యందు భయభక్తులు కలిగి నడుచుకోవడానికి నాయన మీరు మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు నాయన. మీ వాక్యానుసారంగా జీవించడానికి మా అందరికీ కృపనివ్వండి నాయన. నాకు కృపనివ్వండి నాయన. నాయన ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ నాయన మార్గాన్ని విడిచి తిరగకుండా నాయన తండ్రి నా చేయి మీరు పట్టుకోండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు భక్తుడు నాయన. మీరు మాకు కాపరిగుంటే మాకు ఏ లేమి కలగదు నాయన. తండ్రి మీ అధికారమునకు నాయన మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మీరు మాకు తోడుగా ఉండి మీరు మమ్మల్ని నడిపించండి. మీ దాసుడిని మీరు బలపరిచినందుకు వందనాలు. మీ దాసుడిని మీరు అభిషేకించినందుకు వందనాలు. మీ మాటలు మీ దాసుడి నోటికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం చేయండి. నీరు కట్టి ఫలింపచేయండి నాయన. దుష్టుడు ఎత్తుకుపోకుండా నాయన ఆ వాక్యం జ్ఞాపకం ఉండినట్లుగా మీరు సహాయం చేయండి నాయన. తండ్రి మీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. ఈ మాటలే నాయన మాకు శక్తినిచ్చేది కదా నాయన. ఈ మాటలను అనుసరించి జీవించడానికి మా అందరికీ కృప దయచేయమని ఈ ఆరాధన అంతటి దీవెనకరంగా జరిగించినందుకు మీకే లెక్కించలేని స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి కుటుంబాలకు వెళ్తుండగా మీ సన్నిధి సమాధానం అందరికీ దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామములో అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి